Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 90000 తెలంగాణకు సంబంధించిన ధాన్యం సేకరణ, పారిశ్రామిక అభివృద్ధి అంశాలపై ఢిల్లీలో కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి యాసంగి పంటకు సంబంధించి పెద్ద మొత్తంలో బాయిల్డ్ రైస్ సేకరణపై చర్చించారు. యాసంగి సీజన్లో తెలంగాణలో భారీ స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని, ఈ ఏడాది దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని సీఎం వివరించారు. ఇందులో నుంచి కనీసం 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ ను కేంద్రం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదనంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్ సరఫరా చేయడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు కేంద్రం సూత్రప్రాయంగా సానుకూలంగా స్పందించడం రాష్ట్రానికి ఊరటనిచ్చే అంశంగా మారింది. గతంలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన 1468 కోట్లకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని సీఎం కోరారు. తెలంగాణలో రైతులకు ధాన్యం సేకరణ తర్వాత 48 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నామని, అయితే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు ఆలస్యం అవుతుండటంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖపై ఆర్థిక ఒత్తిడి పెరుగుతోందని వివరించారు. పిల్లల్లో పోషకాహార లోపాలను తగ్గించేందుకు అమలు చేసిన పోషకాహార బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కూడా పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పాఠశాలలు, వసతి గృహాలు, ఐసీడీఎస్ కేంద్రాల ద్వారా ఈ బియ్యం పంపిణీ చేయడం వల్ల అనేక లాభాలున్నాయని సీఎం వివరించారు. ఈ విషయంపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఇక పారిశ్రామిక అభివృద్ధి విషయానికి వస్తే బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కోరారు. ఢిల్లీలోనే ఆయన కేంద్ర మంత్రులు హెచ్డి కుమారస్వామి, శ్రీనివాస వర్మలను కలిశారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ద్వారా ఉక్కు ఉత్పత్తి పెరగడమే కాకుండా పర్యావరణానికి అనుకూలమైన టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా కాలుష్యం తగ్గుతుందని వివరించారు. పాత వాహనాల స్క్రాప్ ను రీసైక్లింగ్ చేసే యూనిట్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీల తయారీ కేంద్రాలు రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ ను కాలుష్యరహిత నగరంగా మార్చేందుకు కేంద్ర సహకారం అవసరమని స్పష్టం చేశారు. మొత్తంగా ఈ ఢిల్లీ పర్యటన తెలంగాణకు ఆర్థిక, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో కీలక అవకాశాలను తెరపైకి తీసుకొచ్చింది.